నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పాకిస్తాన్ పాపాల చిట్టా పెరిగిపోయిందా? నరకం నుంచి బయటపడేందుకు బలూచిస్తానీలు రెడీ అవుతున్నారా? అందుకే ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారా? త్వరలోనే వరల్డ్ మ్యాప్ మారబోతోందా? ఇంతకీ బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? పాక్ సైన్యం అక్కడ ఎందుకు అరాచకాలకు పాల్పడుతోంది? బలూచిస్తాన్లో ప్రజా తిరుగుబాటుకు కారణాలేంటి? బలూచ్ బాంబుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇండియా ఆపరేషన్ సింధూర్, ప్రత్యేక దేశం కోసం బిఎల్ఏ పోరాటం పాకిస్తాన్ను దడపుట్టిస్తున్నాయి. ఏకకాలంలో ఇద్దరు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోలేక అవస్థలు పడుతోంది షరీఫ్ సర్కార్. ఇండో పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో భారత్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. పాకిస్తాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాయాదితో అప్రమత్తంగా ఉండాలని పాక్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర భావం ప్రవచనాలు కేవలం మోసపూరితమేనని స్పష్టం చేసింది బిఎల్ఏ. పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తానే. తూర్పున సింధ్ పంజాబ్ ప్రావిన్స్, పశ్చిమాన ఇరాన్, వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన అరేబియా సముద్రం సరిహద్దుగా ఉన్నాయి. బలూచ్ ప్రాంతమంతా బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నెలవుగా ఉంది. పాక్ విస్తీర్ణంలో 44% ఉన్న జనాభాలో 5% మందే అక్కడ నివసిస్తున్నారు. బలూచ్ నుంచి ఆదాయం పొందుతున్న కనీస అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాపాన పోలేదు పాక్ పాలకులు. దీంతో నరకం నుంచి తమకు విముక్తి కల్పించాలని గళమెత్తుతున్నారు బలూచీలు. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది. అప్పటికీ బలూచిస్తాన్ ఆంగ్లేయుల ఏలుబడిలోనే ఉంది. తాము స్వతంత్రంగా ఉంటామని స్పష్టం చేసింది. అయితే ఏదో విధంగా బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవాలనే భావనతో ఉన్న పాక్ నేతలు పావులు కదిపారు. పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా 1948 మార్చిలోనే తన సేనలను బలూచిస్తాన్ పైకి పంపాడు. 1948 మార్చి 26న బలూచిస్తాన్ పాలకుడు కలాత్ ఖాన్ చేత బలవంతంగా సంతకం చేయించారు. సైనిక ఆపరేషన్తో బలూచ్ను పాక్ విలీనం చేసుకుంది. అయితే 7.5 దశాబ్దాలుగా తమకు స్వాతంత్రం కావాలని పోరాడుతూనే ఉన్నారు బలూచిస్తాన్లు. రెండు 2025 మార్చి 11న జరిగిన ట్రైన్ హైజాక్ ఘటనతో బలూచిస్తాన్ తిరుగుబాటు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. అప్పటి వరకు చిన్న చితక దాడులకు పాల్పడ్డ బిఎల్ఏ ఏకంగా ట్రైన్ను హైజాక్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 400 మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పెషావర్కు వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ రైలును బోలన్ పాస్ సమీపంలో హైజాక్ చేసింది. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను విడిపించింది. బలూచిస్తాన్ ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేసే క్రమంలో పాక్ సైన్యం అనేక అరాచకాలకు పాల్పడింది. కిడ్నాప్లు, హత్యలు, బెదిరింపులు లెక్కలేనని జరిగాయి. పిల్లలు, ముసలి వాళ్లని తేడా లేకుండా నరమేధం సృష్టించింది. అందుకే తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి చెబుతోంది బలూచిస్తాన్. పాక్ అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్ ఆందోళనకారులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మంగూచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ప్రముఖ రాజకీయ అలాగే సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. సార్, 1948లో పాకిస్తాన్ బలూచిస్తాన్ బలవంతంగా విలీనం చేసుకోవడం, ఈ 7.5 దశాబ్దాలుగా బలూచీలు పోరాడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళకి విముక్తి కలిగినట్టేనా కంప్లీట్ గా? ఈ బిఎల్ఏ చేస్తున్నటువంటి తిరుగుబాటుతో వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టేనా అనుకోవాలి? ఇంకా ఒకటి మనం కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడాలి కదా. మనం ఏదవుతే బాగుంటుంది అని ఆలోచిస్తే కుదరదు. విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే మనం అయ్యో ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది అంటే కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే అంత పెద్ద ఏరియాలో, ఈవేళ పాకిస్తాన్ అనే దాంట్లో 45% ఏరియాలో ఆ రోజుల్లో 10 లక్షల మంది ఉండేవారు అంతే.
ఈ రోజుల్లో కొద్దిగా ఇంకా పెరిగారు, 50-60 లక్షల మందో ఎంతమందో ఉన్నారు. అలా కొద్దిగా ఇటువంటి అప్పుడు ఏం జరిగిందంటే మొహమ్మద్ అలీ జిన్నా అటెంప్ట్ చేశాడు, మీరు అందరూ వచ్చి జాయిన్ అయిపోండి, మీకు రక్షణ ఇస్తాం, మీరు మీ రాజ్యాలు మీరు ఏలుకోవచ్చు అన్న. అలా తీసుకున్నారు. కానీ రోజు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో పాకిస్తాన్ తర్వాత వాళ్ళందరినీ చంపేసి పెద్ద ఆస్తులు ఉన్నాయి కాబట్టి అన్నీ లాగేసుకున్నారు. వాళ్ళ స్వతంత్రం ఫైట్ జరుగుతుంది. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ క్రిటికల్ మాస్ స్టేజ్ రాలేదు. క్రిటికల్ మాస్ అంటే ఇంకా పొంగిపోతానికి వచ్చే స్టేజ్ రాలేదు. మనం మీరు చూపెట్టే టీవీ మీద పిక్చర్స్, మీడియాలో ఒక ట్రైన్ పట్టుకుపోయారు, అయింది కరెక్టే, టెంపరేచర్ ఉన్నది, కానీ క్రిటికల్ మాస్ రాలేదు. క్రిటికల్ మాస్ అంటే మీకు తెలుసు కదా, బాయిలింగ్ ఆ స్టేజ్ రాలేదు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో వేరే దేశం చేయాలంటే ఉన్న దేశంలో మిలిటరీ అందచేస్తారు. ఏదో అగ్ర పవర్ సపోర్ట్ చేస్తే కాదు, అగ్ర పవర్ సపోర్ట్ చేయాలి. ఒక అమెరికా సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతారు, చైనా చేస్తే వెళ్ళిపోతుంది, భారతదేశం లాంటి ఇరాను కలిస్తే వెళ్ళిపోతారు. కష్టం, ఎందుకంటే వాళ్ళని మనుషులు చంపేస్తున్నారు, వాళ్ళకేమి లెక్క పెట్టకుండా చంపేస్తున్నారు. ఎవరైనా అడ్డు వస్తే రాకెట్స్తో దాంతో డిసిపియరింగ్. అక్కడ విశేషం ఏంటంటే కిడ్నాప్ చేస్తారు, మళ్ళీ కనపడరు. అవును, మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పరు, చంపేశారని చెప్పరు, చంపేశారు ఎక్కడో దాచేస్తున్నారు, ఫినిష్ సవాల్ని. చాలా అది పోతారు అప్పుడే, ఎందుకంటే చాలా రిచ్ ప్లేస్ ఆలోచిస్తారు. అన్ని విశేషమైన మినరల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ గ్యాస్ సప్లై కూడా అక్కడ దొరికింది, మంచి కోస్ట్ లైన్ ఉన్నది, మంచి హార్బర్స్ కట్టారు, ఫిషింగ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎలా వదులుతారు? సో తప్పకుండా అదొక ట్రాప్లో పడిపోయారు ఆ రోజు. ముస్లిం కంట్రీ అని ఇవాళ బయటికి రాలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళ కల్చర్కి వాళ్ళ జాతికి సంబంధం లేదు. ఉన్న పంజాబ్ డామినేటెడ్ పాకిస్తాన్. సో అది టైం పడుతుంది. ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే జరగవచ్చు, చూడాలి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మెయిన్ సెంటర్గా బలం ఉంటే ఏం చేయలేరు, ఆలోచిస్తారు. అంటే నేను చెప్పేది చాలా మందికి ఇది కాదేమో, ట్రైన్ పడిపోయారు కదా, అది పడిపోయారు అంటే అసలు చాలా ఇన్సిగ్నిఫికెంట్ యాక్టివిటీ. ఎస్, అందరూ అనాటీగా ఉన్నారు, కానీ ఒక రెవల్యూషనరీ మోడ్ తేవటానికి మాత్రం ఆ పరిస్థితి ఇంకా లేదని నాకు అనిపిస్తుంది. అంటే అసలు పాకిస్తాన్ ఈ బలూచ్ని రాజకీయంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ కలుపుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ఎక్కడ విడిపోవాలనే ఆలోచనలకు దారితీసినటువంటి మేజర్ రీజన్ ఏంటి? చాలా సింపుల్. అక్కడ నాలుగు నేషన్స్ ఉన్నారు, నేషనాలిటీస్: పంజాబీస్, సింధీస్, బలూచీస్ అండ్ పష్తూన్స్. 4. పంజాబ్ దాదాపు 50% పాపులేషన్ పంజాబ్, ఒక 30% సింధీస్, ఒక 10% పష్తూన్స్, వీళ్ళు 5 to 10% వీళ్ళు అంతే. సో పంజాబీస్ డామినేట్ చేస్తారు. పష్తూన్స్ అనేవాళ్ళు చాలా రోబస్ట్ అండ్ వైలెంట్ పీపుల్, మీకు తెలుసు కదా. పష్తూన్స్ ఫ్రంటియర్ నుంచి వచ్చిన వాళ్ళు, పఠాన్స్. వాళ్ళు ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ కరాచీకి వచ్చి సెటిల్ అవి కరాచీని డామినేట్ చేసేస్తున్నారు. సింధీ సిటీ కాదు, ఇప్పుడు పఠాన్ సిటీ అయిపోయింది కరాచీ. ఎందుకంటే సింధీస్ కొంచెం సాఫ్ట్వేర్ పీపుల్, వాళ్ళని తరివేశాడు. పెద్ద చిన్న వ్యాపారాల నుంచి వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అలాగే బలూచిస్తాన్ కూడా చాలా మంది సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అంతవరకు ఎందుకు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పంజాబీలు, పఠాన్స్ వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళే హోటల్స్, టూరిస్ట్ ప్లేసెస్, లోకల్ పీపుల్కి ఏం వాల్యూ లేకుండా చేస్తున్నారు. చాలా డామినేటింగ్ అగ్రెసివ్ పీపుల్ పంజాబీస్, మీకు తెలుసు కదా. అక్కడ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఆర్మీ కూడా వాళ్ళే డామినేట్ చేస్తున్నారు, పోలీసు, సెంట్రల్ గవర్నమెంట్. అందువల్ల అది బలూచిస్తాన్కి ప్లేస్ లేదు. ఏ వ్యాపారం ఉన్నా ఆర్మీ అయినా చేస్తున్న వ్యాపారం, లేకపోతే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏ వాటా లేదు, ఏం లేదు. కొంతమంది స్టూజెస్ ఉన్నారు. స్టూజెస్ అంటే నామకే వాస్తే బలూచిస్కి పదవులు ఇచ్చారు, సెనేటరు, ప్రెసిడెంట్, అది గవర్నరు, ఇవన్నీ ఇచ్చారు. బట్ రియల్ పవర్ పంజాబ్, పాకిస్తాన్లో ఉన్నాయి. అది వచ్చిన ప్రాబ్లం. 4 నేషనాలిటీస్ ఉన్నారు. అలాగే ఇంకో 5వ నేషనాలిటీ కూడా ఉన్నది, మొహాజిర్స్. మొహాజిర్స్ అంటే భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు. పాకిస్తాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు కదండి పార్టీషన్ టైంలో. వాళ్ళని మొహాజిర్స్ అంటారు. మొహాజిర్స్ వాళ్ళని
ఎక్కడో ల్యాండ్ లేదు, వాళ్ళంతా వెళ్ళి కరాచీ ఆ పక్కన పక్కన సెటిల్ అవ్వారు. ఇంకో విశేషం ఏంటంటే పాకిస్తాన్లో మీకు తెలిసింది 78 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు మిలిటరీ గవర్నమెంట్ ఉన్నది, దాదాపు 30 సంవత్సరాలే సివిలియన్ గవర్నమెంట్, ఇంకా తక్కువ. అవును, అవును. ఏ సివిలియన్ గవర్నమెంట్ మీకు తెలుసు కదా, 5 సంవత్సరాలు టర్మ్ చేయదు, Yes. 3వ సంవత్సరంలో పీకేస్తారు వాళ్ళు ఎదగకూడదు. ఏ ఆర్మీ జనరల్ భారతదేశాన్ని ఏడిపించారు, అగ్రెసివ్గా ఉన్నారు, ఇరికిచ్చారు, అందరూ భారతదేశం నుంచి వెళ్ళలే. Hmm. జియా ఉల్ హక్ మొదలు పెట్టారు. ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ ఏదో గవర్నమెంట్లో పనిచేసేవాడు, ఏదో ఇక్కడ పుట్టాడు, ఇక్కడ చదువుకున్నాడు, పాకిస్తాన్ వెళ్ళాడు. 10 సంవత్సరాలు మొత్తం ఇస్లామైజేషన్ చేశాడు పాకిస్తాన్ ఆర్మీని, భారతదేశానికి వ్యతిరేకం, అన్ని విధాలుగా వ్యతిరేకం చేశాడు. ఆ తర్వాత ముషారఫ్ వచ్చాడు, ఢిల్లీలో పుట్టాడు, ఢిల్లీ గల్లీలో పుట్టాడు, ఇక్కడ పెరిగాడు. వాడేది 10 సంవత్సరాలు వాడు నాశనం చేశాడు. ఇప్పుడున్న ఆసిఫ్ మునీర్ కూడా పంజాబ్ నుంచి జలంధర్ నుంచి వెళ్ళాడు. Yeah. 5 సంవత్సరాలు చేసినవాడు, పెద్ద మనిషి, మంచోడు కొద్దిగా కంపారిటివ్గా. జావేద్ బాజ్వా అని అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళాడు. సో మీరు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్. భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన ముస్లిమ్స్ మనకి ఎక్కువ ట్రబుల్స్ క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు అంత పట్టించుకోవట్లేదు భారతదేశంతో ఉందామని. వీళ్ళు రెచ్చగొడతాం, భారతదేశం మీద కక్ష తీసుకోవాలి, అది చేసేది ఇక్కడి నుంచి అక్కడ. సో వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళే వెళ్ళి డామినేట్ చేస్తున్నారు. బలూచిస్తాన్ ఆస్తులు తీసేసుకున్నారు, గ్యాస్ రైట్స్, ఇవన్నీ వ్యాపారాలన్నీ వాళ్ళే లాక్కున్నారు. సో బలూచిస్కి ప్లేస్ లేదు. బలూచిస్ని ఒక ఇన్ఫీరియర్ జాతిగా చూస్తున్నారు అక్కడ, ఒక కాలనీ, పంజాబీ కాలనీ బలూచిస్తాన్. అది పరిస్థితి. అయితే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, అసలు ముందు నుంచి కూడా బలూచిస్తాన్ని నేను స్వతంత్రంగా ఉంటాను అని అంటోంది. అయినప్పటికీ కూడా అప్పుడు బ్రిటిష్ కావచ్చు, ఇతర పొరుగు దేశాలు కావచ్చు, ఎందుకు దీన్ని సమర్థించలేకపోయాయి? బలవంతంగా సంతకాలు చేయించేసి కలిపేసుకోవడం ఏం జరిగిందంటారు? జరిగిందంటే ఆ బలూచిస్తాన్ సెమీ ఇండిపెండెంట్, సెమీ ఆటోనమస్గా ఉండేది. పాకిస్తాన్ పార్ట్ కాదు, ఇండియా పార్ట్ కాదు. వాళ్ళు బ్రిటిష్ ప్రొటెక్టరేట్, బ్రిటిష్తో వాళ్ళకి సంబంధం ఉండేది. మాకు రక్షణ ఇవ్వండి, మేము బ్రిటిష్ డామినేషన్ రికగ్నైజ్ చేస్తాం, బ్రిటిష్ మోనార్కు ఆ లింక్ ఉన్నది. భారతదేశంలో రాజాస్, ప్రిన్స్లీ ఇండియా ఎలా ఉండేదో వాళ్ళు కూడా ఆ పార్ట్లోకి వచ్చారు. పాకిస్తాన్ పార్ట్ కాదు, వాళ్ళకి సెల్ఫ్ గవర్నమెంట్ లేదు. మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కల్కటా ప్రెసిడెన్సీలో లోకల్ గవర్నమెంట్స్ ఉండేవి. లోకల్ స్టేట్స్లో ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళు ఉండేవారు. అదేం లేదు అక్కడ. వాళ్ళు నవాబ్ బుక్టీ ఆఫ్ బలూచిస్తాన్ వాళ్ళు రూల్ చేసేవారు. ఎప్పుడైతే జిన్నా యాజిటేషన్ పక్క పాకిస్తాన్ అంతా వచ్చిందో వీళ్ళు కూడా అటెంప్ట్ చేశారు, ఒక సెక్షన్ వచ్చారు. సో వీడు కూడా ఏదో ఉంటుంది మన ముస్లిం స్టేట్ అని వీడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాక ఫినిష్ అయిపోయారు. అది హిస్టరీలో ఒక తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు తిరిగి కరెక్ట్ చేయడం చాలా కష్టం, చాలా ఇంపాసిబుల్. ఆ 71లో భారతదేశం బంగ్లాదేశ్ క్రియేట్ చేశాక పాకిస్తాన్ పని అయిపోయిందని అందరూ అన్నారు కదా. ఏమవుతుంది, ఇంకా బలంగా వచ్చేసింది పాకిస్తాన్. ఒక శని ప్రదేశం వదిలేసింది, తగు పెట్టేది, హ్యాపీగా కన్సాలిడేట్ అవ్వారు. ఆ బంగ్లాదేశ్ ఇవాళ కాదు, మనకి పుట్టినప్పటి నుంచి మొదటి 4 సంవత్సరాలు తప్ప బంగ్లాదేశ్ మనతో యాంబివలెంట్ యాటిట్యూడ్, అంత స్నేహంగా ఉన్నట్టు నాటకం, విరోధం, ఈర్ష మన మీద. అలా సో బంగ్లాదేశ్ వల్ల మనకి ఏమొచ్చింది, ఎంత మిస్టేక్ చేశాం 71లో. అలా ఉంచేస్తే పాకిస్తాన్తో ఏమవుతుందో, వాళ్ళు చంపుకుంటా తింటారు కదా, పాకిస్తాన్ మన మీదకి రాదు కదా, అది చేయలేదు. అలాగే 2006లో నేపాల్ హిందూ ఎంపరర్ ఉండేవాడు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు. వాడి వల్ల భారతదేశానికి కొద్దిగా కోపం ఉండేది, ఎందుకంటే చైనాతో కూడా బాగుండేది. కానీ భారతదేశాన్ని ఎప్పుడూ హాని చేయలేదు. వాళ్ళని తరివేశాం. డెమోక్రసీ అని ఈ ఆర్మ్ చైర్ రెవల్యూషనరీస్ అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసేవారు. వేరే దేశం ఇచ్చి వాళ్ళని తరివేశారు. అప్పటి నుంచి 2006 నుంచి నేపాల్లో ఈ 16-17 సంవత్సరాలు 15 ప్రధానమంత్రులు ఉన్నారు. 15 చైనా, ప్రో చైనా, యాంటీ ఇండియా. సో ఇవన్నీ హిస్టారికల్ తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పు జరగగానే మనం దిద్దుకోలేం. చాలా కష్టం, చాలా కష్టం. 1947-48లో పాకిస్తాన్ సడన్గా కాశ్మీర్ ఆక్రమించారు కొన్ని పోర్షన్స్. తర్వాత ఇస్తాం, తర్వాత తీసుకుంటా ఉంటాం. అది ఇప్పుడు చాలా కష్టమైన పని అయిపోయింది. అవదంటలేదు, కష్టమైన పని అయిపోయింది.
అంటే హిస్టరీలో జరిగిన తప్పులు బలచేస్తానికి సడన్గా వెళ్ళి దిద్దుకోలేం. ఎస్. ఏదో ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ కావాలి, అంటే బయట నుంచి కొన్ని జరగాలి. పాకిస్తాన్ వీక్ అయిపోయింది అనుకోండి, చైనా వీక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఫ్రీడమ్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే వస్తారు. అది పరిస్థితి. అలాగుంటే వేరే అవుతారు, లేకపోతే అవటం కష్టం. అయితే ఇప్పుడు ఏదైతే బలూచ్లో ఉన్నటువంటి బంగారము, గ్యాస్, మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ డెవలప్మెంట్ కోసమే ఉపయోగించుంటే ఈ రకమైనటువంటి తిరుగుబాటుకి ఛాన్స్ ఉండకపోయేది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? 100% కరెక్ట్ మీరు చెప్పింది. కానీ అలాగే ఎక్కడ జరుగుతుంది మీరే చెప్పండి. ఎందుకు జరుగుతాయి అలాంటిది? ఎక్కడ అలాంటిది జరగదు. మనం అంటాం అంతే. అది అక్కడే అమ్మేశారు. ఏది? ఆ మినరల్ రైట్సే అమ్మేశారు వాళ్ళు. ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్ చైనీస్ కంపెనీస్కి, ఇతర కంపెనీలకి వాళ్ళు అమ్మేశారు. ఇంకేమి ప్రాసెసింగ్ లేదు, పాడు లేదు, రా మెటీరియల్ అమ్మేశారు. విశేషంగా బలూచిస్తాన్లో లిథియం కూడా ఉన్నది, రేర్ ఎర్త్స్ ఉన్నాయి. రేర్ ఎర్త్స్, ఆ తెలుగులో ఆరుద్ర మినరల్స్ ఏదో అంటారు, రేర్ ఎర్త్స్ అవి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అవి కూడా చైనీస్ పట్టుకుపోతున్నారు. ఇవన్నీ వాళ్ళు అప్పుడు జరిగిన హిస్టారికల్ తప్పు తీర్చడం కష్టం. బలూచిస్తాన్ అది ఎక్కడైనా ఇవాళ బలూచిస్తాన్ పని అలాగే ఉన్నది. కానీ ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడూ హ్యూమన్ బీయింగ్స్ డైనామిక్ కాబట్టి మారిపోతూ ఉంటారు. ఎప్పుడైతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసారో 2021లో, పాకిస్తాన్ ఒక 20 సంవత్సరాలు బట్టి గొప్ప మాటలు పడేది. మాకు ఆఫ్ఘనిస్తాన్ కలిసాక స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది. అంటే మేము 200-300 మైళ్ళే వెడల్పున్న దేశం 1000 మైళ్ళు అయిపోతుంది, మాకు డెప్త్ వస్తుంది, ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు. తాలిబాన్ 2021 ఆగస్టులో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పటి నుంచి విశేషం ఏంటంటే భారతదేశంతో స్నేహంగా ఉంటున్నారు. పాకిస్తాన్కి దూరం అవ్వారు. అది పాకిస్తాన్తో విరోధం కాదు, భారతదేశంతో స్నేహంగా ఉంటున్నారు. భారతదేశాన్ని మీరు ఏం చేసేవారు పూర్వం గవర్నమెంట్ మాకు చేయండి. అదే కాకుండా వాళ్ళు భారతదేశాన్ని మా ఆర్మీని ట్రైన్ చేయండి మీ ఇన్స్టిట్యూట్స్లో అన్నారు. దేహరాదూన్ అండ్ పూనా ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. తాలిబాన్ మనమే చేయలేదు, అంత తొందర పడకూడదని. సో అది అనుకోకుండా పరిణామం అయింది కదా పాకిస్తాన్కి. ఎస్. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మనకు అనుకోని పరిణామం అయింది. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి పరిణామం అయింది. అనుకోకుండా వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటాం, వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, ఆ దేశాన్ని ఏదో ఎక్స్ప్లాయిట్ చేద్దామని దిగితే ఒప్పుకోపోవటం. సో ఇవన్నీ బలూచిస్తాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైనా ఫ్యూచర్లో జరగవచ్చు. కానీ ఏదైనా జరగవచ్చు, సిచ్యువేషన్ మారిపోవచ్చు, పవర్ఫుల్ పీపుల్ రావచ్చు. కానీ అంత ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ లేదని నేను చెప్తున్నాను. కనపడే వాళ్ళకి మన ట్రైన్ హైజాక్ చేశారు, మన అది చేశారు, ఇలా చేశారంటే ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, టెన్షన్ ఉన్నది. బట్ నాట్ సెపరేట్ అయిపోయేంత బలం మాత్రం లేవు. అయితే ఒకటి బిఎల్ఏ ఏంటంటే విదేశాల చేతిలో మేము కీలుబొమ్మలం కాదు అని చెప్తోంది. అంటే అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నిజంగానే వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ లేదంటారా, లేదంటే సీక్రెట్గా ఏదైనా దేశం నుంచి వీళ్ళకి మద్దతు అందుతోందా? తప్పకుండా కొన్ని దేశాలు మద్దతు అందిస్తూ ఉంటారు. ఎవరెవరికి పాకిస్తాన్ ఇష్టం లేదో అందిస్తూ ఉంటారు, చైనా ఇష్టం లేదో. ఏ దేశాలు వాళ్ళ అలిగేషన్ భారతదేశం చేస్తుందని అవ్వచ్చు, చేయాలి, తప్పదు. కానీ ఓపెన్గా మనం చేయలేము, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ అది. యునైటెడ్ నేషన్స్ మెంబర్గా ఉన్నప్పుడు ఇతర దేశాల మీద వాళ్ళ ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ అవి విడదీయటం చేయకూడదు. సో భారతదేశం ఒప్పుకోదు. ఒక పెద్ద అగ్రరాజ్యం కనుక దిగితే బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తామని అప్పుడు సీరియస్ సిచ్యువేషన్ వచ్చేస్తాను. లేకపోతే చైనా అయినా వీక్ అవ్వాలి. నేను ఇందాక మీకు ఉదాహరణ ఇక్కడ ఏ సిచ్యువేషన్ అలా వస్తుందో చెప్పను. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా ఈ 4 దేశాలు ఒకరికి అనుకున్నాయి. వాళ్ళ మధ్యన ఒక ట్రైబ్ ఉన్నారు, కుర్ద్ అని, KURDS, కుర్ద్. 4 దేశాల్లో ఉన్నారు ఒకే మంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి పోరాడుతున్నారు, మాకు వేరే దేశం కావాలా. వేరే దేశం సడన్గా వచ్చింది. ఎలా వచ్చింది? ఇరాక్ వార్లో సదాం హుసేన్ పడిపోయాక అమెరికా వేరే దేశం సపోర్ట్ చేసింది, వేరే దేశం వచ్చింది, వాళ్ళకి వేరే ఏరియా వచ్చేసింది, కుర్దిస్తాన్. అందువల్ల అనుకోకుండా వచ్చింది.
ఆవిడ అమెరికన్ వెళ్ళి సదాం హుసేన్ తీసేపోతే రాదు కదా. సో మనం ఈవెంట్స్ అనేది పూర్తిగా ప్లాన్ చేయలేం. ఏమవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే అది నేచర్ ఆఫ్ లైఫ్. అది మన హ్యూమన్ బీయింగ్స్కి అది ఉన్న లైఫ్ సిచ్యువేషన్. థింగ్స్ ఎలా మారిపోతాయి మన చేతిలో లేవు, చేతిలో చెప్పలేం. అదే ఆపర్చునిటీస్ వస్తాయా చూడాలి. సిచ్యువేషన్ డైనమిక్ సిచ్యువేషన్. రైట్. అయితే ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత ప్రధాని ఇవ్వబోయేటువంటి తొలి ప్రసంగంగా దీన్ని చూడాలి. సో ఈ ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏం మాట్లాడతారు మోడీ అనేది మీ అంచనా పుల్లారావు గారు? అది ఒక పని జరిగింది. మొన్న సీజ్ ఫైర్ మొన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కొంతమంది డౌట్స్ వచ్చింది. మన ఆర్మీ పూర్తిగా పనిచేసిందా, పనిచేయలేదా, ఫోర్సెస్ బాగా పనిచేసినాయా లేదా ఏంటంటే, నిన్నటి నుంచి సీనియర్ జనరల్స్ అండ్ మార్షల్స్ బ్రీఫింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు కదా. మీరు చూస్తున్నారు కదా, జనరల్స్ డైరెక్ట్ గా బ్రీఫ్ చేస్తున్నారు కదా మీడియాని. సో చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. చాలా అద్భుతంగా మన ఫోర్సెస్ ఫైట్ చేశారు, అద్భుతంగా ఫైట్ చేశారు, అద్భుతంగా వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. అది అంతా మనకి రోజు రోజు టీవీ మీద కనపడుతుంది. అందువల్ల ఈవేళ ప్రధానమంత్రి అడ్రస్ చేసే సమయం 7 o'clock 8 o'clock అన్నారు మీరు. పాజిటివ్ గా 8 o'clock పాజిటివ్ గా నేషన్ కి రిపోర్ట్ చేయగలరు ఆయన. నేను ఇలా చేశా, అలా చేశా, ఆయన రిపోర్ట్ చేయగలరు. అది ఆ రిపోర్ట్ వస్తాయి మనం ఏమేం చేసాం. ముఖ్యంగా ఏంటంటే అనుకోకుండా నేను మీ షోలో అన్నానో లేదో నాకు తెలియదు, యుద్ధాలు ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ అన్నారు. యుద్ధాలు ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్. ఇలా వెళ్ళిపోతాం, అలా చేస్తామంటే ఇది షాపింగ్ కాదు, సూపర్ మార్కెట్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఏ జరుగుతారో మనం చెప్పలేం. అలాగా ఎవరు వస్తారో అర్థం, ఎవరు కలుస్తారు ఏం చెప్పలేం. సో యుద్ధం స్టార్ట్ అయ్యాక పాకిస్తాన్ మీద భారతదేశం ఫస్ట్ డే మనం అనుకున్నది చేసాం. తర్వాత తగ్గిపోదాం అంటే వాళ్ళు తగ్గిపోలేదు. వాళ్ళు ఏదో చూపెట్టుకోవాలి కదా, వాళ్ళ దేశానికి మేము తినేస్తున్నాం దేశాన్ని, ఆర్మీ మేము చేస్తున్నాం చూపెట్టుకోవాలి కదా. సో ఆ గొడవలో వాళ్ళు దిగారు. అలాంటప్పుడు తగ్గించుకోవాలి మన వ్యూ. ఎందుకంటే మనకు పెరిగితే మనకు మంచిది కాదు. లిమిటెడ్ యాక్షనే భారతదేశం చేయగలదు, అన్నీ ఉండదు. ఒక యుద్ధంలో మనం బాంబ్ డౌన్ అయిపోలేవు, అక్కడే దిగబడిపోలేవు. మనం 3 నెలలు 6 నెలలు దిగబడిపోతే భారతదేశానికి ఎక్కడ లేని ప్రెషర్ వచ్చేస్తాయి. సో దాన్ని తప్పించుకోవటానికి ఫైట్ చేశారు మన గవర్నమెంట్, మన ఆర్మీ. తర్వాత ఆఖరికి ఏదో ఎవరు తీసుకొచ్చారు ఈ సీజ్ ఫైర్, వాళ్ళు అడిగారు, మనం అడిగారు, అది అనవసరం, తప్పేం లేదు. మనకు వచ్చింది సీజ్ ఫైర్, తీసుకుందాం, తగ్గింది. మనకి పెద్ద ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ విశేషంగా పోరాడారు, విశేషంగా సక్సెస్ అవ్వారు వాళ్ళ మీద. ఇవాళ వాళ్ళ బ్రీఫింగ్స్ వినే కొద్ది దేశంలో కాన్ఫిడెన్స్ వచ్చాయి. మనం తట్టుకోగలిగాం, మనం సాధించాం అనుకున్నాయని. సీరియస్ పీపుల్ మనని, మిలిటరీ సీరియస్ మంది, జోకర్స్ మిలిటరీ కాదు. పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఎక్కడో చాలా సీరియస్ పీపుల్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేశారు. సక్సెస్ అవ్వే ఎనీ ప్రైమ్ మినిస్టర్ రిపోర్ట్ చేస్తారు ఏం జరిగింది. ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు, అమెరికా కాదు ఎవరు పెద్దరికంలో మేము కూర్చోం అని చెప్తారు. కూర్చోమని చెప్పాం, ఎప్పుడు కూర్చోలేదు, ఇప్పుడు కూర్చోం, ఫ్యూచర్లో కూడా కూర్చోం. పాకిస్తాన్తో మాట్లాడాలంటే మేము డైరెక్ట్గా మాట్లాడతాం అంతే. వాళ్ళతో మాట్లాడాలి లేదా ఇంకా డిసైడ్ చేసుకోవాలి. అదే కాకుండా ప్రతి టెర్రర్ యాక్ట్, ఏ టెర్రర్ యాక్ట్ చేస్తా అది యుద్ధం స్టార్ట్ చేస్తాం అని కూడా వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఇవాళ పిఎం చెప్తారు. ఎందుకంటే చెప్పాలి, దేశానికి ఆయన రిపోర్ట్ చేయాలి ఏం జరిగింది. సో ఇప్పుడు అయిపోయినట్టుగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇండియన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాటితో మాట్లాడాడు. ఇంకా పీస్ఫుల్గా చేద్దాం, సీజ్ ఫైర్ ఉంటుంది అని ఎదురు ఒప్పుకున్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ 8 గంటలుగా మాట్లాడకపోతుంది. అయితే 2 దేశాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా నిన్న రాత్రి నుంచి కాల్పులు ఆగాయి, కానీ అంతకు ముందు పాక్ మాత్రం తన వంకర బుద్ధిని చూపించింది. సో అటు బలూచిస్తాన్ కూడా చెప్తోంది పాకిస్తాన్ మాటలు నమ్మొద్దు. ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ని నమ్మొద్దు, కాల్పుల విరమణని తూట్లు పొడుస్తుంది పాకిస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి హెచ్చరిస్తూనే ఉంది, జాగ్రత్తలు చెప్తూనే ఉంది బలూచిస్తాన్. అలాగే ఉన్నారు కదా ఆర్మీ కూడా. తర్వాత సీజ్ ఫైర్ అనగానే ఆటోమేటిక్గా ఒక అలార్మ్ క్లాక్ లాగా అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అదొక పద్ధతి, ఇంటెన్షన్. పాకిస్తాన్ సైడ్ చేసిందంతా ఏంటంటే వాళ్ళ దేశానికి వెళ్తారు, మేము యుద్ధం ఇంకా చేద్దాం, వాళ్ళు ఆప్ చేస్తారు, వాళ్ళని చంపేద్దాం నింపేద్దాం అని డ్రామా చేశారు. అది మనం కట్టుకున్నాం. ఏం పడినవ్వకుండా
చాలా విశేషంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనం పనిచేసి, లేకపోతే చాలా డ్యామేజ్ అయిపోతుంది డ్రోన్స్ వల్ల దానివల్ల. సో అది పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యుక్రెయిన్ రష్యా సీజ్ ఫైరే ఉన్నదే, ఇంకా రోజు దెబ్బలాడుతున్నారే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి సెటిల్ అయ్యే వరకు. కానీ ఇది కొంచెం బాగా సెటిల్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఇది మన ఇష్యూ బాగా సెటిల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్కి కూడా ఒక షాక్ వచ్చింది. ఆ షాక్ ఏంటంటే ఇది ఇంత పెద్దగా ఎత్తుగా అటాక్ చేస్తారో అనుకోలేదు అన్నారు. అది మనం చేశాం. తప్పకుండా అదొక పెద్ద పాయింట్ మాత్రం వచ్చింది. అది వాళ్ళు మనం రియాక్షన్, ఇంత రియాక్షన్ చేస్తారా భారతదేశం, ఏదో కౌరులు చెప్తారు, తగ్గిపోతారు. ఫైనల్గా 26 మంది చంపామంటే అందరినీ చంపేయచ్చు కదా, అక్కడ చంపలేదు. 200 మందిని చంపేయచ్చు కదా, రోజు 26నే చంపాము. వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చూశారు. దాని మీద ఓవర్ రియాక్షన్ చేశాం భారతదేశం అంతే. అది కూడా పెద్ద మెసేజ్ వెళ్ళింది. తర్వాత ఇండస్ నది కూడా ఫస్ట్ టైం 75 సంవత్సరాల్లో ఇంకా ఇలా పూర్వంలాగా జరగదు, ఆలోచించుకుంటాం, మా నీరు మాకు కావాలి, ఇంకెక్కువ నీరు కావాలంటాం. అది పెద్ద షాక్ పాటిస్తాం. సో చాలా మార్పు వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి మే 12వ తారీఖు 20 రోజుల్లో పెద్ద చేంజ్ వచ్చింది భారతదేశం పాకిస్తాన్ రిలేషన్స్. అది అనుకోని చేంజ్ అనుకుంటుంది పాకిస్తాన్. అది ఎన్ని చెప్పుకున్నా భారతదేశం ఇలా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు. రియాక్ట్ అవ్వే ఇండస్ నది అసలు ఏ సమస్య కాదు అనుకున్నా అది మొదలు తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రధానమంత్రి ఇవాళ చెప్తారని ఎదురు చూస్తాను. ఎస్ అయితే బలూచ్ భారత్పై చూపిస్తున్నటువంటి కన్సర్న్తో భారత్ ఏమైనా బలూచ్తో కలిసి నడిచేటువంటి అవకాశాలు ఉంటాయా? ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి? ప్రయోజనాలు ఈజీగా చేస్తారు, చేయొచ్చు, కానీ ఓపెన్గా చేయలేరు. ఓపెన్గా చేస్తే అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ దేశానికైనా ఇంకో దేశాన్ని ఎరగొట్టేస్తున్నారు. ఓపెన్గా చేయరు. తప్పకుండా బలూచిస్తాన్కి సింపతి ఉండి ఉంటుంది. దానికంటే మనకి అన్ని పూర్తిగా తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు. సింపతి ఉండి ఉంటుంది బలూచిస్తాన్, కరెక్ట్, తప్పకుండా. కానీ అది ఎంతవరకు ఏం చేయగలదు భారతదేశం, అది స్వతహాగా చూడాలి. పాకిస్తాన్ స్టేట్, పాకిస్తాన్ ఆర్మీ వీక్ అయిపోతే బలూచిస్తాన్ ఛాన్స్ ఉన్నాయి. అది చూడాలి. ఆ పరిస్థితి ఇంకా రాలేదు కదా. ఆర్మీ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది, దేశం అంతా చేతిలో పెట్టుకున్నది. కాబట్టి బలూచిస్తాన్ ఒక ఇరిటేషన్. ఆ ట్రైన్ ఎవరైతే హైజాక్ చేశారో అందరినీ చంపేశారు కదా, అందరినీ చంపేశారు, ఎవరిని వదలలేదు. సో అలా సాక్రిఫైజెస్ చేస్తా పోతారు. పాకిస్తాన్ లెక్కపట్ల పాకిస్తాన్ 1000 మందిని చంపిన బలూచిస్తాన్లో వాళ్ళని అడిగేది ఎవరూ లేదు, ఎవరు లెక్క. ఆ నేచరు, ఆ కల్చర్, ఆ దేశం కల్చర్ అని మీడియా కూడా ఎవరు రిపోర్ట్ చేస్తే వాళ్ళు మాయమైపోతారు, హాజరైపోతారు. డిక్టేటర్షిప్ రన్ చేస్తారు. అది మర్చిపోకూడదు. అయితే బలూచ్ తిరుగుబాటును ఇరాన్, ఆఫ్ఘాన్ వంటి పొరుగు దేశాలు ఎలా చూస్తున్నాయంటారు? అంటే బలూచీలో ఆ దేశాల్లో కూడా ఉన్నారు కదా వాళ్ళు. బలూచీస్ ఉన్నారు, చూడాలి. వాళ్ళే టచ్ చేయట్లేదు. ఇరాన్ పాకిస్తాన్ జోన్కి వెళ్తలేదు, మంచి సంబంధం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం మంచి సంబంధం ఉన్నది, చెడ్డ సంబంధం కాదు పాకిస్తాన్తో. ఎందుకు పాకిస్తాన్ మీద కోపం తీసుకొస్తారు? ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తే విడిపోతాయి, సరిపోతాయి. ఎందుకంటే ఆఫ్ఘాన్ పెద్ద ఫైటర్స్ కాబట్టి చేసేస్తారు. కానీ వాళ్ళెవరు పాకిస్తాన్తో ఎందుకు గొడవ పెట్టుకుంటారు? చాలా పెద్ద నిర్ణయం అది. బలూచిస్తాన్ సపోర్ట్ చేస్తామంటే వాళ్ళకి ఏదో లాభాలు వస్తాయి, చేస్తారు. అది ఏం కనపడట్లేదు కదా. ఇంకా ఆ స్టేజ్ రాలేదు, ఆ క్రిటికల్ మాస్, బాయిలింగ్ పాయింట్ ఇంకా రాలేదు. వస్తుందా లేదా అది ఫ్యూచర్ చెప్పాలి. బలూచిస్తాన్ అయితే దీన్ని బలూచ్ వాళ్ళు విడిదేశంగా గుర్తించాలనేటువంటి డిమాండ్కు యుఎన్ కానీ ఇతర ఇంకా అంతర్జాతీయ సంస్థలు కానీ ఎలాంటివి ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా దీనిపైన? వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే డిమాండ్స్ కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఎవరో వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఎవరో భుజాల మీద మోయాలి. భుజాల మీద మోసే వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. భుజాల మీద మోస్తే బయటకు వచ్చేది, అది ఎవరు బయటికి రాలేదు. వాళ్ళు వచ్చాక మనకు తెలుస్తుంది. సో మనం వెయిట్ చేయాలి. నీ ఆతృతి నాకు బాగా తెలుసు, అందరికీ ఆతృత ఉన్నది, కానీ మన చేతిలో లేదు. అంత సింపుల్గా జరుగుతుందా మనం చూడాలి, వెయిట్ చేయాలి బలూచిస్తాన్ గురించి. సో మొత్తానికి షరీఫ్ ప్రభుత్వం ఒకటేసారి ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటా ఉంది. అంటే ఇటువైపు బలూచ్ తిరుగుబాటు కావచ్చు, ఇటు అంటే మొన్నటి వరకు ఇండియా వీటికి సంబంధించి కావచ్చు. సో మొత్తానికి పాక్ స్థిరత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు ఇవన్నీ?
పాకిస్తాన్ 3-4 సంవత్సరాలు షరీఫ్ ప్రధానమంత్రి ఉండగానే వాడిని తీసేస్తారు. ఇప్పటి నుంచి 1947 నుంచి ఏ సివిలియన్ ప్రభుత్వం 3 సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేదు. ఆఖరికి మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఎలా చచ్చిపోయారో మీకు తెలుసు కదా, పాపం తెలిసి ఉంటుంది అనుకుంటా. ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఒక పాత అంబులెన్స్ పంపించారు ప్రెసిడెంట్, గవర్నర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్. ఆ అంబులెన్స్ రోడ్డు మీద ఆగిపోతే 2 గంటలు పట్టింది ఇంకో అంబులెన్స్ తీసుకురావడానికి, హాస్పిటల్ తీసుకెళ్తానికి కరాచీలో. అలాంటి దేశం అది. వాళ్ళు చాలా పెక్యూలియర్ మైండ్ సెట్. పాకిస్తాన్ షబాజ్ షరీఫ్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుతారు, మెల్లగా తీసేస్తారు. వాళ్ళు జోకర్ అనుకుంటే, ఇమ్రాన్ ఖాన్ లాంటిగా అనుకుంటే అతను జైల్లో పెడతారు అంతే. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ మీద ఎలాంటి అభిప్రాయం వస్తుంది వాళ్ళకి, ఆర్మీ జనరల్ మీద చాలా గొప్పగా దెబ్బలాడేది అంటే జైల్లో పెట్టేస్తారు. మరి ఫెయిల్ అయిపోయేదని వచ్చింది అనుకోండి, అప్పుడు షబాజ్ షరీఫ్కి కొద్దిగా బలం పెరుగుతాయి. కానీ ఏదైనా మిలిటరీ పాకిస్తాన్లో అల్టిమేట్ పవర్ ప్రస్తుతం. సో ఇదేమీ ఇవ్వాలి, ఎన్ని కళల కన్నా ఈ గవర్నమెంట్ ఎన్నో రోజులు ఉండవు, అది మాత్రం గ్యారెంటీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.